ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ మధ్య చాలా రెగ్యులర్గా చూస్తున్నాం. అలాగే డాక్టర్, ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా మనం చూస్తున్నది ఫోన్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అసలు ఈ ఫోన్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్గా మారిపోయింది. మానుకోవాలని ఎంతమంది చెప్పినా కూడా బిహేవియర్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అసలు ఈ ఫోను నిద్రలేమికి సంబంధించి కనెక్ట్ చేస్తే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? సో ఫోన్ అనేదండి, ఫోన్ ఆర్ మీ మొబైల్ ఫోన్, సెల్ ఫోన్, సోషల్ మీడియా యూసేజ్ యూజువలీ మనం చూసుకుంటే మ్యాక్సిమం పీపుల్ ఈ మధ్యన నైట్లో పడుకోకుండా మ్యాక్సిమం కన్జ్యూమ్ చేసే కంటెంట్ వచ్చేసి సోషల్ మీడియా ఎస్పెషల్లీ దాంట్లో కూడా మనం అంతా చూస్తే మీమ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాము, రెగ్యులర్గా ఇట్లా స్వైప్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిగ్ సైన్స్ అండి. ఈ సైన్స్ అనేది నేను ఇప్పుడు డివైడ్ చేసి చెప్తానికి 2 పార్ట్స్లో డివైడ్ చేస్తాను. ఫస్ట్ సైన్స్ వచ్చేసి మీరు ఆ షార్ట్ ఫామ్ కంటెంట్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మీ డోపమీన్ సైకిల్ అనేది ఒక మన బ్రెయిన్లో ఉంటుందండి. డోపమీన్ సైకిల్ అంటే రివార్డ్ సిస్టమ్ అనమాట. అంటే బ్రెయిన్ అనేది మనకి ఏ పని చేసినా కానీ ఈ పని మంచిది అని చెప్పి రివార్డ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది మన బ్రెయిన్లో. దాన్నే మనం డోపమీన్ సైకిల్ అంటాం. సో ఇలాంటి షార్ట్ ఫామ్ కంటెంట్ మనం చూసినప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం షార్ట్ ఫామ్ కంటెంట్ అంటే యూజువలీ 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ వరకు ఉంటుంది. సో ఎవ్రీ 60 సెకండ్స్ 30 సెకండ్స్కి మీరు ఒక రీల్ చూస్తున్నప్పుడు, లేదా కొన్నిసార్లు మనము జనరల్గా ఒక 3 సెకండ్లు 4 సెకండ్లే నచ్చకపోతే స్వైప్ చేసేస్తూ ఉంటాం. సో అట్లాంటప్పుడు ఆన్ అన్ యావరేజ్ మీ డోపమీన్ సైకిల్ సిస్టమ్ అనేది కంటిన్యూస్గా హిట్ అవుతుంది. దీనివల్ల మీ బ్రెయిన్లో డోపమీన్ యాక్టివిటీ అనేది పూర్తిగా పెరిగిపోతుంది. సో మనకి నిద్ర రావాలి, మనకి గుడ్ స్లీప్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ యువర్ బ్రెయిన్ హ్యాస్ టు గెట్ రిలాక్స్డ్. సో ఈ రిలాక్సేషన్ అనేది పూర్తిగా మనకు పోతుంది. రెండో ఆస్పెక్ట్ దీంట్లో వచ్చేసి మీ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. సర్కేడియన్ రిథమ్ అంటే మన బ్రెయిన్లో ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. ఈ బయాలజికల్ క్లాక్ అనేది జనరల్గా మనము వాచ్ చూసుకుని పొద్దున 7 అయింది, రాత్రి 8 అయింది అనేది మనం వాచ్ చూసుకోకుండానే మన మైండ్కి విత్ ద లైట్ దట్ ఈస్ దేర్ అవుట్ సైడ్ ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. దాని పర్టిక్యులర్ నేమ్ వచ్చేసి సర్కేడియన్ రిథమ్. ఈ సర్కేడియన్ రిథమ్ అనేది మనకి వాచ్ లేకపోయినా మన ఇన్నేట్గా మన బ్రెయిన్లో పనిచేసే కెపాసిటీ మన బ్రెయిన్కి ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది? బేసికలీ న్యాచురల్ లైట్ తోటి. సో మీరు చూసినట్టయితే వెనకటి కాలంలో ఎవరు వాచ్ లేకుండానే పొద్దున్నే లేసేవారు, రాత్రి సన్సెట్ అయినాక 1-2 గంటలకు పడుకునేవారు. సో దానికి ఒక ఇన్నేట్ బ్యాలెన్స్ ఉంది. అన్ఫార్చునేట్లీ మనం ఆర్టిఫిషియల్ లైట్లో కూడా ద వర్స్ట్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ బ్లూ లైట్ ఏదైతే మన ఫోన్స్లో ఉంటుందో. సో ఈ బ్లూ లైట్ అనేది మనము ఒక సర్కేడియన్ రిథమ్, మన న్యాచురల్ లైట్ రిథమ్ బాడీలో ఎట్లా ఉందో దాని బియాండ్ మనం ఈ లైట్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఇండైరెక్ట్గా మన సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయ్యి, ఆ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయినందుకు హైపోథాలమస్ అని ఒక ఏరియా ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ అని ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్లో. ఈ 2 ఏరియాస్లో ఎఫెక్ట్ పడి మెలటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవేక్ అండ్ స్లీప్ ఆఫ్ ద బ్రెయిన్. ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు నిద్ర వస్తుంది మీకు, ఇప్పుడు లెగవాలి అనేది మెలటోనిన్ సైకిల్ తోటి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మెలటోనిన్ సైకిల్ అనేది ఈ లైట్ తోటి, ఆర్టిఫిషియల్ లైట్ ఎస్పెషల్లీ బ్లూ లైట్ ఇన్ ద ఫోన్, దాంతో పూర్తిగా డిస్టర్బ్ అయిపోతాం. అండ్ డాక్టర్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు అండ్ ఈ ఫోన్ వల్ల ఫిజికల్గా కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు అందరూ అని చెప్పారు. అందులో ప్రధానంగా లేడీస్ కావచ్చు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే నిద్రపోయే ముందు ఫోన్ ఎప్పుడు చూస్తామో తెలియదు, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు. అండ్ మార్నింగ్ లేగానే ఫస్ట్ ఫోన్ చెక్ చేసుకోవడం ఒక హ్యాబిట్లా ఉంటుంది. సో దీనివల్ల ఫిజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? సో ఫిజికల్గా నేను చెప్పినట్టేనండి, ఇయే ప్రాబ్లమ్స్ ఆల్వేస్ ప్రాబ్లమ్స్ అనేది మీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయితే ఫస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది యువర్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఆర్ మీ మెంటల్ ప్రాబ్లమ్స్. దాంట్లో ఏంటి, ద ఫస్ట్ థింగ్ దట్ వీ సీ ఈస్ మూడ్ డిసార్డర్స్, యాంగ్జైటీ, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ లాంగ్ టర్మ్లో కొంచెంగా మెమరీ ఇష్యూస్, గ్రాగినెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. దెన్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా రెగ్యులర్గా చూసేది మనం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ మైగ్రేన్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ మనం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం.